నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ రిజల్ట్ వచ్చిన 60 నుంచి 90 రోజుల మధ్యలో ఈవెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ ఈవెంట్స్‌లో వచ్చేసి 2 రకాల టెస్టులు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అందులో వచ్చేసి మొదటిది పీఎంటీ. పీఎంటీ అంటే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అనమాట. ఈ ఫిజికల్ మెజర్‌మెంట్‌లో టెస్ట్‌లో ఏం చెక్ చేస్తారంటే హైట్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పోలీస్ ఉద్యోగానికి ఖచ్చితంగా నోటిఫికేషన్‌లో ఇచ్చిన హైట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అభ్యర్థులు. కాబట్టి అభ్యర్థులు ఇది గమనించాలి. అయితే ఈ హైటు మెజర్మెంట్ వచ్చేసి మెన్‌కి వచ్చేసి 167.6 సెంటీమీటర్లు మెన్ ఉండాలి. వుమెన్‌కి వచ్చేసి 152.5 సెంటీమీటర్లు వుమెన్ అయితే హైట్ ఉండవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హైట్ కొలవడం అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి పీఈటీ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ పీఈటీ టెస్ట్‌లో 3 రకాల ఈవెంట్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మొదటిగా వచ్చేసి అబ్బాయిలకు 1600 మీటర్ల రన్నింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ 1600 మీటర్ల రన్నింగు 7 నిమిషాల 15 సెకండ్లలో వీళ్ళు పూర్తి చేయవలసి అయితే ఉంటుంది. అయితే ఎవరైతే అత్యంత తక్కువ టైంలో ఎవరైతే రన్నింగ్ తొందరగా ఫినిష్ చేస్తారో వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రన్నింగ్‌ను ఎంత వీలైతే అంత తక్కువ టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయిలకు లాంగ్ జంప్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్లు దూకవలసి అయితే ఉంటుందన్నమాట. తర్వాత లాంగ్ జంప్ అయిపోయిన వెంటనే షాట్ పుట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసి 6 మీటర్లు షాట్ పుట్ అయితే విసరవలసి అయితే ఉంటుంది. అదేవిధంగా అమ్మాయిలకు వచ్చేసి 800 మీటర్ల పరుగు పందాన్ని 5 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేయవలసి ఉంటుంది. అదే లాంగ్ జంప్ వచ్చేసి 2.5 మీటర్లు అయితే దుంకవలసి అయితే ఉంటుంది. షాట్ పుట్ వచ్చేసి 4 మీటర్లు అయితే విసరవలసి అయితే ఉంటుంది. ఇక్కడ అందరూ మెన్ అండ్ ఉమెన్ గమనించవలసిన విషయం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఈవెంట్స్‌లో రన్నింగ్ కాబట్టి కేవలం మార్క్స్ రన్నింగ్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఎంత తక్కువలో రన్నింగ్ ఫినిష్ చేస్తే అంత మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమ్స్ మాదిరిగానే 3 గంటల సమయంలో 200 ప్రశ్నలకు 200 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మెయిన్స్‌కు నెగెటివ్ మార్క్స్ అనేది ఉండదనమాట. ఎంత మంచి స్కోర్‌తోని బయటికొస్తే వారికి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అభ్యర్థుల యొక్క శారీరక ఆరోగ్య పరిస్థితులను ఈ మెడికల్ ఎగ్జామినేషన్‌లో టెస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఐ చెకింగ్ అయితే ఉంటుంది. 6/6 ఐ చెకింగ్ అయితే వారు ప్రాపర్‌గా చూడడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకు ట్రైనింగ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ఎక్కడెక్కడ ట్రైనింగ్ సెంటర్లు అనే విషయాన్ని మనకు ఒక ప్రెస్ నోట్ రూపంలో ప్రతిదీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్‌కు పంపిన తర్వాత ట్రైనింగ్ 9 నెలలు ప్రాపర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనము తిరిగి జిల్లాలోకి రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన రోజే మనము అఫీషియల్‌గా ఉద్యోగంలో జాయినింగ్ కావడం అయితే జరుగుతుంది. సో కొత్త వారికి తెలవాలి అనే ఉద్దేశంతోని దీని తర్వాత ఏది ఉంటుందనేసి కొంచెం మీకు చెప్పాలనే ఉద్దేశంతోని వీడియో చేయడం అయితే జరిగింది. ఎలా చదివితే మనము ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎంత టైం కేటాయిస్తే మనము అనుకున్న సబ్జెక్ట్‌ను చదవగలుగుతామనేసి ఒక నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.